Hi everyone. Yes, so next our topic is green hydrogen. Renewable energy లో గ్రీన్ హైడ్రోజన్ అనేది వన్ ఆఫ్ ది ఫ్యూయల్ అనమాట. బేసిక్గా మనం రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో పవర్, ఓషన్ పవర్, టైడల్ ఎనర్జీ, బయోఫ్యూయల్స్, ఓకే, అండ్ జియో థర్మల్ పవర్ ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. సో వీటిలోనే కంటిన్యూషన్ ఏంటి అంటే నెక్స్ట్ హైడ్రోజన్. సో హైడ్రోజన్ పవర్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ హైడ్రోజన్ బేస్డ్ ఫ్యూయల్ని మనం తయారు చేసుకోవడం వల్ల ఇది కూడా వన్ ఆఫ్ ద రిన్యూవబుల్ ఎనర్జీ కాబట్టి ఎకో ఫ్రెండ్లీగా మనం కన్సిడర్ చేస్తాం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు హైడ్రోజన్ బేస్డ్ ఫ్యూయల్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా బిజీగా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మన ఇండియా కూడా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని 2023లో స్టార్ట్ చేసింది. సో యాక్చువల్లీ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, యాన్యువల్ టార్గెట్స్ ఎంత, ఇప్పటి వరకు మన దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఏమైనా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్స్ ఏమైనా ఉన్నాయా, సో గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ అంటే ఏంటి, గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్స్ అంటే ఏంటి, ఎలక్ట్రోలైజర్స్ అంటే ఏంటి, ఈ టర్మినాలజీస్ మీద మీకు చాలా గ్రిప్ ఉండాలి. ప్లస్ ఈ మధ్య ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాటి మీద ఎంత అమౌంట్ అనేది మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో దాని మీద కూడా క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉన్నారు. సో కాబట్టి ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇండియాస్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మనకి ఎప్పుడు లాంచ్ చేశారు అని అంటే 2023లో ఈ మిషన్ని లాంచ్ చేశారండి. అండ్ ఎంత టోటల్గా దీనిపైన ఇన్వెస్ట్ చేశారు, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత టోటల్గా అంటే 19,744 crores దీని మీద ఇన్వెస్ట్ చేశారనమాట. ఎంత? 19,744 crores ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఎయిమ్ ఏంటి అని అంటే 2030 కల్లా ఎవ్రీ ఇయర్ 5 million metric tons ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలి. అండ్ మీకు తెలుసు 2030 వరకు మన ఇండియా రినోవబుల్ ఎనర్జీ టార్గెట్ ఎంత పెట్టుకుంది, 500 GW ఆఫ్ రినోవబుల్ ఎనర్జీ టార్గెట్ పెట్టుకుంది. ఈ 500 GW రినోవబుల్ ఎనర్జీ టార్గెట్లో సో ఎంత 125 GW కాంట్రిబ్యూషన్ గ్రీన్ హైడ్రోజన్దే ఉండాలి. ఓకే, 125 GW. సో 500 GW 125 GW గ్రీన్ హైడ్రోజన్తో రీప్లేస్ చేయాలి అనేది టార్గెట్ అనమాట. అయితే టోటల్గా ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ పైన ఎన్ని క్రోర్స్ ఇన్వెస్ట్ చేశారు అంటే 19,744 crores ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఇంకా ఎంత అట్రాక్ట్ చేయాలి అంటే ఆల్మోస్ట్ 8 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ని. ఇప్పుడు బేసిక్గా మనం ఏంటంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి రెన్యూవబుల్ ఎనర్జీ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఎనర్జీ కానీ లేకపోతే మనకు లైక్ గ్రీన్ అమోనియా కానీ గ్రీన్ హైడ్రోజన్ కానీ ఇవన్నీ కూడా మనం ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము, ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాము అని అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క డిపెండెన్సీని తగ్గించడం కోసం. అయితే ఇక్కడేమంటున్నారంటే సో విచ్ విల్ అట్రాక్ట్ 8 lakh crore ఇన్వెస్ట్మెంట్స్, 8 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ని మనం అట్రాక్ట్ చేయాలి. సో ఫారినర్స్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు, ప్రైవేట్ కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. ఎందుకంటే రినోవబుల్ ఎనర్జీ జనరేషన్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ని బాగా వెల్కమ్ చేస్తాం. ఎందుకు అనంటే రినోవబుల్ ఎనర్జీ యొక్క ఎఫిషియన్సీ పెంచుకోవడం కోసం, అందరికీ దీని మీద అవేర్నెస్ రావడం కోసం 8 lakh crores యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసే ఉద్దేశంతో ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని ఎస్టాబ్లిష్ చేసాం. అట్ ది సేమ్ టైం మనం ఏంటి ఫాజిల్ ఫ్యూయల్ యొక్క ఇంపోర్ట్స్ని మనం కంట్రోల్ చేయాలి. ఫారిన్ కంట్రీస్ నుంచి మన ఇండియా ఎప్పుడు క్రూడ్ ఆయిల్ని అండ్ కోల్ని మనం బాగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ప్లేస్లో క్రూడ్ ఆయిల్ ఉంది. క్రూడ్ ఆయిల్ని మనం బాగా ఇంపోర్ట్ చేస్తున్నాం ఫారిన్ కంట్రీస్ నుంచి. సో ఆ డిపెండెన్సీని మనం కంట్రోల్ చేసుకొని ఎనర్జీ సస్టైనబిలిటీ ఉండాలి అని అంటే కంపల్సరీగా మనం రినోవబుల్ ఎనర్జీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. సో గ్రీన్ హైడ్రోజన్ కూడా వన్ ఆఫ్ ద రినోవబుల్ ఎనర్జీ. సో మన ఇండియా 2023లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని ఎస్టాబ్లిష్ చేసాం. దీని మీద మొత్తం ఇన్వెస్ట్ చేసింది 19,744 crores ఇన్వెస్ట్ చేసాం. ఓకే, టార్గెట్ వచ్చి బై 2030కి ఎవ్రీ ఇయర్ 5 million metric tons ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలి. అండ్ మన ఇండియా 2030కి 500 GW రినోవబుల్ ఎనర్జీని మనం టార్గెట్గా పెట్టుకున్నాం కాబట్టి అందులో మనం ఆల్మోస్ట్ 125 GW గ్రీన్ హైడ్రోజన్తో రీప్లేస్ చేయాలన్నమాట. ఓకేనా, ఇది బేసిక్ థింగ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. దిస్ ఈజ్ లైక్ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. So expected deliverables by 2030.
2030 కల్లా వీటిలో టార్గెట్స్ మనం ఏమేమి పెట్టుకున్నామో అవన్నీ కూడా డెలివర్ అవుతాయి. అండ్ అట్లీస్ట్ 5 మిలియన్ మెట్రిక్ టన్స్ యాన్యువల్ గ్రీన్ హైడ్రోజన్ని మనం ప్రొడ్యూస్ చేయాలి. అండ్ 60 to 100 గిగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రోలైజర్ కెపాసిటీస్ ఉండాలి. ఎలక్ట్రోలైజర్ కెపాసిటీ ఎంత? 60 to 100 గిగావాట్స్ ఆఫ్ ఎనర్జీని ఎలక్ట్రోలైజర్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. 125 గిగావాట్స్ రినవబుల్ ఎనర్జీతో గ్రీన్ హైడ్రోజన్ని 500 గిగావాట్స్ రినవబుల్ ఎనర్జీ ఉంది కదా బై 2030కి మన టార్గెట్. ఈ 500లో 125 గిగావాట్స్ హైడ్రోజన్ పవర్ని రీప్లేస్ చేసుకోవాలి. 19,744 crores ఇన్వెస్ట్ చేశాము. ఓకే, అండ్ 50 మిలియన్ మెట్రిక్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ని ప్రతి సంవత్సరము కూడా మనం రెడ్యూస్ చేసుకోవాలి. 50 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ యాన్యువల్ ఎమిషన్స్ అవర్టెడ్, మనం రెడ్యూస్ చేయాలి కార్బన్ డైఆక్సైడ్ని. ఫాజిల్ ఫ్యూయల్ని వాడడం కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా కార్బన్ డైఆక్సైడ్ రెడ్యూస్ అవుతుంది. అండ్ 1 lakh crore ఇంపోర్ట్ సేవింగ్స్ మనం 1 lakh crore ఇంపోర్ట్ సేవింగ్స్ చేయాలి. మనం ఇంపోర్ట్ ఏవైతే చేసుకుంటున్నామో ఫారెన్ కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్ కానీ కోల్ కానీ వాటన్నీ కూడా మనం తగ్గించి 1 lakh crores మనం సేవ్ చేసుకోవాలి. ఇంపోర్ట్స్ మీదే 1 lakh crores పెడుతున్నాం. అండ్ ఈ మిషన్ వల్ల డైరెక్ట్గా 6 lakhs జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయండి. యూత్కి కూడా బాగా బెనిఫిట్, యూత్కి అండ్ ఉమెన్కి కూడా. అండ్ 8 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ని మనం అట్రాక్ట్ చేయాలి. ఓకే, 8 lakh crores ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయాలి. ఇది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్, గోల్స్ అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ ఇందులో మీరు చదవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని బాగా క్యాంపెయిన్ చేయడం కోసం, అందరికీ అవేర్నెస్ తీసుకురావడం కోసం కొన్ని పాలసీస్, స్కీమ్స్ కూడా మనం అడాప్ట్ చేసుకున్నాం. అది మనం చూడాలి ఇక్కడ. సో 1 by 1 ఒకసారి చూస్తే ఇక్కడ సైట్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. దీని గురించి టెస్ట్ సిరీస్లో కూడా మనం చాలా క్వశ్చన్స్ని ఇచ్చాము సైట్ ప్రోగ్రామ్స్ గురించి. సో వాట్ ఈజ్ మీన్ బై సైట్ ప్రోగ్రామ్? ది స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ అంటాం. సైట్ అంటే అబ్రివేషన్ ఏంటి అంటే, సైట్ స్టాండ్స్ ఫర్ స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్, దట్ ఈస్ లైక్ సైట్ ఈజ్ ద మేజర్ ఫినాన్షియల్ ఇన్సెంటివ్ మెకానిజం. ఇది ఒక ఫినాన్షియల్ ఇన్సెంటివ్ మెకానిజం అన్నమాట. యూటిలైజింగ్ 17,490 crores టు సపోర్ట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రోలైజర్ అండ్ ద ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్. సో ఈ సైట్ ప్రోగ్రామ్ అనేది ఏంటి అంటే, ఇది ఒక ఫినాన్షియల్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఎవరైతే ప్రైవేట్ కంపెనీస్ ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఎలక్ట్రోలైజర్స్ని కొనుక్కుంటారు కదా, ఆ ఎలక్ట్రోలైజర్స్లో ఈ సైట్ అనే ప్రోగ్రామ్ ఏంటంటే వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వడం కానీ, ఓకే, ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ, అట్లా ఫినాన్షియల్ సపోర్ట్ చేయడానికి ఇది తీసుకొచ్చారు. ఎందుకు అని అంటే, ఇప్పుడు పెద్ద బర్డెన్ అనిపించకపోతే ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి కంపెనీస్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు మన ఇండియా ఆటోమేటిక్గా రినవబుల్ ఎనర్జీ పైన ఎక్కువ ఫోకస్ పెడుతుందనే ఉద్దేశంతో. అయితే దీంట్లో ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేశారంటే 17,490 crores ఇన్వెస్ట్ చేశారండి. టోటల్ మనకి ప్రాజెక్ట్ ఎంత? 19,744 crores టోటల్ ప్రాజెక్ట్కి పెట్టిన ఇన్వెస్ట్మెంట్. అవుట్ ఆఫ్ 19,744 crores సైట్కి మాత్రమే 17,490 crores సైట్కి ఇన్వెస్ట్ చేశారు. ఓకే, ఆ ఫిగర్ కూడా మీకు ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడుగుతారు. ఓకేనా, ఎలక్ట్రోలైజర్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం డొమెస్టికలీ అంటే గ్రీన్ హైడ్రోజన్ మన ఇండిజినస్ టెక్నాలజీతోని మన ఇండియాలోనే మనం తయారు చేసుకోవాలి, గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో. ఓకేనా, సో ఇంకా ఈ సైట్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సైట్కి ఎంత ఇన్వెస్ట్ చేశారు? 17,490. ఆఫ్టర్ దట్ 1,466 crores పైలట్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేశారు. సో పైలట్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి అని అంటే, స్పెసిఫిక్గా గ్రీన్ హైడ్రోజన్ని మాత్రమే ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ని మనం పైలట్ ప్రాజెక్ట్స్ అని అంటాం. అంటే ఒక స్పెసిఫిక్గా అంటే ఇప్పుడు రినవబుల్ ఎనర్జీలో మల్టిపుల్ టైప్స్ వస్తాయి, సోలార్, విండ్, హైడ్రో, లేకపోతే టైడల్ పవర్, ఇలా డిఫరెంట్ ఎనర్జీస్ వస్తాయి. అవన్నీ కాకుండా ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్ ఎస్టాబ్లిష్మెంట్, గ్రీన్ హైడ్రోజన్ మేకింగ్ కోసం మాత్రమే స్టార్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ని మనం పైలట్ ప్రాజెక్ట్స్ అని అంటారు. సో పైలట్ ప్రాజెక్ట్స్లో 1,466 crores ఇన్వెస్ట్ చేశారని చెప్పొచ్చు. R&D డిపార్ట్మెంట్లో 400 crores ఇన్వెస్ట్ చేశారండి. R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో గ్రీన్ హైడ్రోజన్ను ఎలా తయారు చేయాలి, ఎలక్ట్రోలైజర్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఓకే, ఎలక్ట్రోలైజర్ త్రూ అండ్ గ్రీన్ ఎనర్జీని యూజ్ చేసి వాటర్ని ఎట్లా స్ప్లిట్ చేసి గ్రీన్ హైడ్రోజన్ ఎట్లా తీసుకురావాలి, ఇంకా ఏమైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయా,
ఏఐ బేస్డ్ ఏమైనా మనం ఎలక్ట్రోలైజర్స్ని తయారు చేయొచ్చా, ఇట్లా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద 400 crores ఇన్వెస్ట్ చేశారు. అండ్ 388 crores టువర్డ్స్ అదర్ మిషన్ కాంపోనెంట్స్. ఓకే, ఇంకా అదర్ మిషన్ అంటే దీని రిలేటెడే, గ్రీన్ హైడ్రోజన్ మిషన్స్ పాలసీస్కి సంబంధించి 388 crores ఇంకా సమ్ అదర్ మిషన్స్కి కూడా అలొకేట్ చేశారు. సో ఇట్లా మీకు ఏంటంటే బడ్జెట్ బ్రేకప్ ఇచ్చాను నేను ఇక్కడ. ఓకే, టోటల్గా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆ ఇన్వెస్ట్మెంట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఎంత సగ్రిగేట్ చేశారు అని బ్రేకప్ ఇచ్చాను. సో ఇలా కూడా మీకు స్టేట్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఒకసారి చూసుకోండి. ఓకేనా, సో అది మనకి గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి. అండ్ ఈ మిషన్లో 4 కీ పిల్లర్స్ ఏంటో తెలుసా? 4 కీ పిల్లర్స్ ఏంటి అని అంటే, ఒకటి పాలసీ. ఓకే, 4 కీ పిల్లర్స్ వచ్చి పాలసీ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. పాలసీ అంటే ఏంటి? గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్లో మీకు సోలార్ ప్లాంట్స్ ప్లస్ విండ్ పవర్ కూడా ఇక్కడ చూపించారు. మీకు తెలుసు కదా గ్రీన్ హైడ్రోజన్ని మనం ఎలా తయారు చేస్తాం. ఇప్పుడు వాటర్ 2H2O, ఓకే, దిస్ ఈజ్ లైక్ వాటర్ 2H2Oని ఎలక్ట్రోలైసిస్ చేస్తే, ఓకే, ఎలక్ట్రోలైజర్లో ఎలక్ట్రాలసిస్ చేయాలి. ఎలక్ట్రాలసిస్ అంటే ఏంటి? ఎలక్ట్రో అంటే హీట్, లైసిస్ అంటే విడగొట్టడం. అంటే హీట్ సమ్ ప్రెషర్ని అప్లై చేసి ఈ వాటర్ మాలిక్యూల్స్ని మనం ఏం చేయాలా? విడగొట్టాలా. దాన్ని ఎలక్ట్రోలైసిస్ అని పిలుస్తారు. ఈ ఎలక్ట్రోలైసిస్ చేసే ప్రాసెస్లో మనము దీంట్లో యూజ్ చేసేటువంటి హీట్ కూడా ఏ హీట్ని యూజ్ చేయాలి అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీని మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీని మాత్రమే యూజ్ చేయాలి. ఆ యూజ్ చేసే ఎనర్జీ కూడా గ్రీన్ ఎనర్జీనే వాడాలి. నువ్వు మళ్ళీ ఫాజిల్ ఫ్యూయల్ని వాటిని వాడొద్దు. సో గ్రీన్ ఎనర్జీనే యూజ్ చేసి ఈ వాటర్ని బ్రేక్ చేసి 2H2 హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ని సపరేట్ చేయాలి. ఇప్పుడు దీన్ని గ్రీన్ హైడ్రోజన్ అని ఎందుకు అంటావు అని అంటే, ఇక్కడ హైడ్రోజన్ని తయారు చేసే ప్రాసెస్లో కార్బన్ ఎమిషన్స్ ఏం రిలీజ్ అవ్వట్లేదు. నీకు కార్బన్ ఎమిషన్స్ ఏమైనా రిలీజ్ అవుతున్నాయి అక్కడ, కాబట్టి అది పొల్యూటెడ్ కాదు. ఆక్సిజన్ ఈజ్ హెల్దీ గ్యాసే కదా, ఆక్సిజన్ అనేది బయటకు వస్తుంది. అందుకే ఇది ఎకో ఫ్రెండ్లీ అని అంటాం, క్లీన్ ఎనర్జీ అని అంటాం. సో దట్స్ వాట్ దిస్ ఈజ్ లైక్ వీ కెన్ కన్సిడర్ యాజ్ గ్రీన్ హైడ్రోజన్ అని అంటాం. మీకు హైడ్రోజన్ లిక్విడ్ ఫామ్లో దొరుకుతుంది, ఫ్యూయల్ లాగా, పెట్రోల్ డీజిల్ లాగా లిక్విడ్ హైడ్రోజన్ కూడా ఉంటుంది. ఇంకా హైడ్రోజన్ గ్యాస్ ఫామ్లో కూడా ఉంటుంది. వెహికల్స్లో ఇప్పుడు మీథేన్ గ్యాస్ కొట్టిస్తారు కదా, సో అలాగే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి కొట్టిస్తాడు కదా వెహికల్స్లో, అలాగే గ్యాస్ హైడ్రోజన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. పెట్రోల్ డీజిల్కి బదులు లిక్విడ్ హైడ్రోజన్ కూడా ఉంటుంది. ఇంకా హైడ్రోజన్ సెల్స్ కూడా ఉంటాయి, బ్యాటరీస్, హైడ్రోజన్ బ్యాటరీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇట్లా డిఫరెంట్ ఫామ్స్లో మన డిపెండ్స్ ఆన్ డిపార్ట్మెంట్ని మనం యూజ్ చేసే ఆ వెహికల్ని దాన్ని బేస్ చేసుకొని మనకి ఫామ్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో దట్ ఈజ్ లైక్ గ్రీన్ హైడ్రోజన్. ఈ 4 పిల్లర్స్ ఏంటంటే పాలసీ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. సో ఆ పాలసీ ఏంటి, మనం వేటిని యూజ్ చేసుకొని గ్రీన్ హైడ్రోజన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. తర్వాత బాగా డిమాండ్ క్రియేట్ చేయాలండి. సో గ్రీన్ హైడ్రోజన్కి మంచిగా డిమాండ్ ఉండాలంటే ఏం చేయాలి? సప్లై అనేది తక్కువ ఉంటే డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు డిమాండ్ క్రియేట్ చేస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా మన ఇండియా నుంచి హైడ్రోజన్ని ఏం చేస్తాయి? ఇంపోర్ట్ చేసుకుంటాయి ప్రపంచ దేశాలంతా. సో మనం ఆ డిమాండ్ని మనం క్రియేట్ చేయాలి. ఇది సెకండ్ పిల్లర్. తర్వాత R&D అండ్ ఇన్నోవేషన్. గ్రీన్ హైడ్రోజన్ని మనం ఎలా ప్రొడ్యూస్ చేయాలి అని రీసెర్చ్ చేయాలి. ఫారిన్ కంట్రీస్కి మనం డైరెక్ట్ ప్రోడక్టే కాదండి, నాలెడ్జ్ని కూడా అమ్మొచ్చు. ఇప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మనం గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్కి మంచి టెక్నాలజీని తీసుకొచ్చామనుకో, ఆ టెక్నాలజీని కూడా మనం ఫారిన్ కంట్రీస్కి షేర్ చేయొచ్చు. ఆ టెక్నాలజీ యూజ్ చేసుకుని వాళ్ళ కంట్రీలో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటారు. సో ఇట్లా టెక్నాలజీని అమ్మొచ్చు, డైరెక్ట్ ప్రోడక్ట్ని కూడా అమ్మొచ్చు అనమాట మనం. అండ్ ఎనాబ్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం తయారు చేసుకోవాలి. ఆ గ్రీన్ హైడ్రోజన్ని వేటిలో యూజ్ చేయొచ్చు? వెహికల్స్లో. ఆ వెహికల్స్ బేస్డ్, గ్రీన్ హైడ్రోజన్ బేస్డ్ వెహికల్స్, ట్రైన్స్లో కానీ, బస్సెస్లో కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో, 2 వీలర్స్లో, 4 వీలర్స్లో వాటిని యూజ్ చేయొచ్చు. సో ఇట్లా 4 పిల్లర్స్ అనేవి దీనికి మెయిన్ ఉంటాయి. పాలసీ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఒకటి, డిమాండ్ క్రియేషన్ సెకండ్ పిల్లర్, R&D అండ్ ఇన్నోవేషన్ థర్డ్ పిల్లర్, ఎనాబ్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ద ఫోర్త్ పిల్లర్. ఓకేనా, ఇట్లా గ్రీన్ హైడ్రోజన్ మిషన్స్లో 4 పిల్లర్స్ అనేవి ఉంటాయి. మీకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, లేజీగా ఉండొద్దు. ఇంకా సైట్ గురించి, గ్రీన్ హైడ్రోజన్ మిషన్స్లో కొన్ని ఇంపార్టెంట్ పాలసీస్, స్కీమ్స్ ఏమున్నాయి మనం చూసేటప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు సైట్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం. ఓకే, సైట్ అనేది ఏంటి? ఫినాన్షియల్ సపోర్టివ్ స్కీమ్ అనమాట.
ఓకే, ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ని డొమెస్టికలీ మ్యానుఫ్యాక్చర్ చేసే ఎలక్ట్రోలైజర్స్కి ఎవరైతే ఓనర్స్, కంపెనీ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది, సబ్సిడీస్ ఇవ్వడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం, ఇట్లాంటివన్నీ చేస్తుంది. ఏ కంపెనీ అయితే ఎక్కువగా ఎలక్ట్రోలైజర్ని తయారు చేసి గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనుకో, వాళ్ళకు కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తారు, క్రెడిట్స్ ఇస్తారనమాట. అట్లా ఇది ఒక ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్. సో 17,490 crores దీంట్లో ఇన్వెస్ట్ చేశారు బై 2029-30 వరకల్లా. ఓకేనా, 17,490 crores దీనికి అలొకేట్ చేశారు. దేనికి? మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రోలైజర్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్కి ఇన్వెస్ట్ చేశారనమాట 17,490 crores. నెక్స్ట్ సెకండ్ స్కీమ్ ఏంటంటే, ఇది ఫస్ట్ సైట్ అనేది ఫస్ట్ది, డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్. సో గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ని మనం డెవలప్ చేయాలి. గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ ఇన్ October 2025 ద మిషన్ ఆఫ్ న్యూ రినవబుల్ ఎనర్జీ హ్యాస్ అనౌన్స్డ్ ద రికగ్నిషన్ ఆఫ్ 3 మేజర్ పోర్ట్స్ అంటే 3 గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ని రికగ్నైజ్ చేసిందండి. ఏంటా 3 గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ అని అంటే, ఒకటి వచ్చేసి దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ. దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ గుజరాత్లో ఉంటుంది. సో గుజరాత్లో దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ ఇది ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనమాట. తర్వాత వివో చిదంబరం. ఓకే, చిదంబరం ఎక్కడ ఉంటుంది? తమిళనాడులో కదా. సో వివో చిదంబరనర్లో ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్ని తమిళనాడులో ఒకటి ఎస్టాబ్లిష్ చేశారనమాట. అండ్ ఇంకొకటి థర్డ్ ఏంటి అని అంటే, ఇంకొకటి పారాదీప్ పోర్ట్ అథారిటీ ఒడిస్సా. ఓకే, పారాదీప్ పోర్ట్ అథారిటీ ఎక్కడ ఉంటుందంటే, పారాదీప్ పోర్ట్ అథారిటీ ఒడిస్సాలో ఉంటుంది. ఇట్లా 3 గ్రీన్ హైడ్రోజన్ హబ్ని మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఒకటి దీన్ దయాల్ పోర్ట్లో గుజరాత్లో ఒకటి, అండ్ వివో చిదంబరం పోర్ట్ ఒకటి తమిళనాడు, పారాదీప్ పోర్ట్ ఒకటి సో ఒడిస్సా. ఈ 3 గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ నేమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో మినిస్ట్రీ ఆఫ్ న్యూ రినవబుల్ ఎనర్జీ వాళ్ళు రికగ్నైజ్ చేశారనమాట దీన్ని. ఓకేనా, యాజ్ ఎ గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ అండర్ ది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. సో దీస్ కోస్టల్ గేట్వేస్ విల్ సర్వ్ యాజ్ ఏ ఇంటిగ్రేటెడ్ సెంటర్స్ ఫర్ ప్రొడక్షన్, కన్జప్షన్ అండ్ ఫ్యూచర్ ఎక్స్పోర్ట్. సో ఈ కోస్టల్ ఏరియాస్లో ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు, యూజ్ చేస్తారు, ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తారు. ఎందుకు కోస్టల్ ఏరియాస్లోనే వీటిని ఎస్టాబ్లిష్ చేస్తారు? గ్రీన్ హైడ్రోజన్ని మనం ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి? వాటర్ని యూజ్ చేసుకునే కదా. ఈ వాటర్లో ఉండే హైడ్రోజన్ని మనం ఎలక్ట్రాలిసిస్ పద్ధతి ద్వారా సపరేట్ చేస్తున్నాం. అంటే వాటర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కోస్టల్ ఏరియాస్లోనే వాటర్ రీసోర్సెస్ ఎక్కువగా ఉంటాయి, సముద్రాలు ఉంటాయి కాబట్టి. అందుకే కోస్టల్ ఏరియాస్లోనే ఈ హబ్స్ని ఏం చేస్తారు అని అంటే ఎస్టాబ్లిష్ చేస్తారు. సో 3 రికగ్నైజ్డ్ హబ్స్ ఉన్నాయి. సో బై మినిస్ట్రీ ఆఫ్ న్యూ రినవబుల్ ఎనర్జీ. ఓకేనా, 3 రికగ్నైజ్డ్ హబ్స్ ఉన్నాయి. ఇవి 3 పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్లో ఒకటి, తమిళనాడులో ఒకటి, ఒడిస్సాలో ఒకటి. నెక్స్ట్ స్కీమ్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ అండ్ సేఫ్టీ GHCI. ఓకే, అంటే గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ స్కీమ్ అని కూడా అంటారండి దీన్ని. GHCI అని కూడా అంటారు, అంటే గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా. సో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ మనం ఒకసారి చూస్తే 2025 ఏప్రిల్లో దీన్ని లాంచ్ చేశారు. ద గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ స్కీమ్ ఆఫ్ ఇండియా అని అంటాము. ప్రొవైడ్స్ ఏ నేషనల్ ఫ్రేమ్వర్క్ టు సర్టిఫై హైడ్రోజన్ యాజ్ గ్రీన్. అంటే ఇప్పుడు మనం గ్రీన్ హైడ్రోజన్ హబ్స్లో, గ్రీన్ ప్రాజెక్ట్స్లో గ్రీన్ హైడ్రోజన్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అది గ్రీన్ హైడ్రోజనా కాదా చెక్ చేసి సర్టిఫై చేస్తారు. ఈ స్కీమ్ ఏం చేస్తుంది అంటే సర్టిఫికేషన్ ఇస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇండియా నుంచి ఏదో ఫారిన్ కంట్రీ గ్రీన్ హైడ్రోజన్ని కొందనుకోండి, కొన్నప్పుడు ప్రాపర్గా అది టెస్ట్ చేయాలా, అది గ్రీన్ హైడ్రోజన్ అవునా కాదా చెక్ చేయాలి. గ్రీన్ హైడ్రోజన్ అని చెక్ చేసి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం ఒక సర్టిఫికేట్ వాళ్ళకి ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ ఏంటంటే అప్రూవల్ అనమాట. సర్టిఫికేట్ ఇవ్వడం అంటే అప్రూవ్, ఎస్ ఇది గ్రీన్ హైడ్రోజన్, ఇది ఎకో ఫ్రెండ్లీ, దీనివల్ల ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఏం అవ్వదు, ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సో దట్ ఈస్ లైక్ సర్టిఫై ప్రోగ్రామ్గా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో అంటే గ్రీన్హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ఏమి ఉండవు, ఈ ప్రోడక్ట్లో గ్రీన్హౌస్ గ్యాసెస్ ఏమి ఉండవు, కంప్లీట్గా ఇది గ్రీన్ హైడ్రోజనే, అండ్ దీన్ని రినవబుల్ ఎనర్జీగా మనం కన్సిడర్ చేయొచ్చు అని చెప్పేసి మనము ఒక ఒక ట్రస్ట్ బేస్డ్ అనమాట ఇదనమాట. ఓకేనా, ఇట్ ప్రొవైడ్ ట్రాన్స్పరెన్సీ, చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది, ట్రాసబిలిటీ అండ్ క్రెడిబిలిటీ ఫర్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, సో ప్రొడ్యూసర్స్కి కానీ బయర్స్ కొనే వాళ్ళకి కానీ ఎక్స్పోర్ట్ మార్కెట్స్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలా, క్రెడిబిలిటీ ఉండాలా,
నమ్మకంగా ఈ హైడ్రోజన్ రినోబుల్ ఎనర్జీ పర్పస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో వాటి యొక్క లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది ఏంటి అనేది కూడా మనము క్లియర్ కట్గా దానికి సంబంధించి ఫైనల్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇవ్వాలి. ఓకేనా? అండర్ ద GHCA అబ్టైనింగ్ ఏ ఫైనల్ సర్టిఫికేట్ ఈజ్ ఎ మ్యాండేటరీ ఫర్ ఎనీ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఫెసిలిటీ ఇన్ ఇండియా. సో ఏ గ్రీన్ హైడ్రోజన్ అయినా సరే ఖచ్చితంగా కూడా మనం దానికి సంబంధించి ఒక ఫైనల్ సర్టిఫికేషన్ ఇవ్వాలి. ట్రాన్స్పరెన్సీ ఉండాలి, క్రెడిబిలిటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి. ఓకే, ఖచ్చితంగా గ్రీన్ హైడ్రోజన్ అయి ఉండాలి, ఖచ్చితంగా రినోబుల్ ఎనర్జీగానే కన్సిడర్ చేయాలి, అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవ్వకూడదు, ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి. ఓకేనా? అలా చేయాలన్నమాట. సో రిసీవ్స్ సబ్సిడీస్ అండ్ ఇన్సెంటివ్స్ ఫ్రమ్ ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, 1. అండ్ బిలో సెల్స్ ఆర్ యూజెస్ ద హైడ్రోజన్ డొమెస్టికలీ ఇన్ ఇండియా. అంటే మనం ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా సో ఏం చేస్తాం, ఇండియా నుంచి కొన్ని ఈ కంపెనీస్కి సబ్సిడీస్ వస్తాయి, ఇన్సెంటివ్స్ వస్తాయి, అండ్ లోకల్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటిని ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, మనం లోకల్లో కూడా వీటిని ఏం చేయొచ్చు, బాగా యూజ్ చేసుకోవచ్చు. లోకల్లో యూజ్ చేయాలన్నా, ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఫైనల్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది మ్యాండేటరీగా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఓకే, అట్లా ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా వచ్చింది. ఇది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండర్లో ఉంటుందండి. ఈజ్ ద నోడల్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ ఫర్ అక్రెడిటింగ్ ఏజెన్సీస్ దట్ మానిటర్ అండ్ సర్టిఫై ప్రాజెక్ట్స్. ఓకే, నోడల్ ఏజెన్సీ ఏది అని అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండర్లో ఉంటుంది. వీళ్ళు సర్టిఫై అనేది ప్రాజెక్ట్స్కి సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ఈ స్కీము బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండర్లో వర్క్ చేస్తుంది. ఇది ఒక స్కీమ్, GHCA అనేది ఒక స్కీమ్. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి షిప్ అనే ఒక స్కీమ్ ఉందండి. షిప్ అంటాం, స్ట్రాటజిక్ హైడ్రోజన్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్, దీన్నే షిప్ అంటాం. ది మిషన్ ఫారెస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఫర్ ఫాస్టర్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఫర్ R&D త్రూ ద స్ట్రాటజిక్ హైడ్రోజన్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్. అంటే ఇదేంటంటే మనం వేరే వేరే డిపార్ట్మెంట్స్తోని పార్ట్నర్షిప్ పెట్టుకొని గ్రీన్ హైడ్రోజన్ మీద రీసెర్చ్ అనేది చేయాలి. ఓకే, ఇప్పుడు ఇండియా సింగపూర్ పార్ట్నర్షిప్ ఉంది, సింగపూర్ ఉంది, యూకే కంట్రీస్ ఇండియా కలిసి పార్ట్నర్షిప్లో గ్రీన్ హైడ్రోజన్ని రీసెర్చ్ చేస్తున్నారు, అంటే నాలెడ్జ్ షేరింగ్ అనమాట. సో అట్లా అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ డిజైన్ టు సపోర్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ గ్లోబలీ కాంపిటేటివ్ హైడ్రోజన్ టెక్నాలజీస్ త్రూ కొలాబరేటివ్ రీసెర్చ్ ఇన్వాల్వింగ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. సో రీసెర్చ్ ఇన్వాల్వింగ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో, నథింగ్ బట్ బార్క్ కానీ, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్స్ కానీ, ఇవి రీసెర్చ్ సెంటరే కదా. ఇస్రో కూడా రీసెర్చ్ సెంటరే. ఓకేనా? CSIR కూడా రీసెర్చ్ సెంటరే. IITs కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. IISCలు కూడా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా రీసెర్చ్ సెంటర్స్ మన ఇండియాలో. ఈ రీసెర్చ్ సెంటర్స్తో కొలాబరేట్ అయ్యి మనం ఏం చేయాలి, గ్రీన్ హైడ్రోజన్ కొత్త టెక్నాలజీని బేస్ చేసుకొని కొత్త ఫార్మ్ ఆఫ్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ని మనము ఏం చేయాలా, రికగ్నైజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? సో దాన్ని మనము ఏమంటాం, స్ట్రాటజిక్ హైడ్రోజన్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ అని పిలుస్తాం. సో దీని ఆబ్జెక్టివ్ ఇస్ టు డ్రైవ్ ఇన్నోవేషన్ అక్రాస్ ద గ్రీన్ హైడ్రోజన్ వాల్యూ చైన్ అండ్ సపోర్ట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ. సో మెయిన్ గోల్ ఏంటి అంటే గ్రీన్ హైడ్రోజన్ వాల్యూ చైన్ని పెంచాలా, డొమెస్టికలీ దీని యొక్క క్యాపబిలిటీని మనము ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. ఓకే, అది దీని యొక్క మెయిన్ గోల్గా మనం కన్సిడర్ చేస్తాం. ఇలాగా మనం మల్టిపుల్ కంట్రీస్తోని పార్ట్నర్షిప్ పెట్టుకోవచ్చు. అలాగే మన ఇండియాలో ఉండే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్తోని, రీసెర్చ్ సెంటర్స్తోని, ప్రైవేట్ కంపెనీస్తోని కూడా పార్ట్నర్షిప్ పెట్టుకొని కొలాబరేట్ అయ్యి సో R&D డిపార్ట్మెంట్ నుంచి కొత్త రీసెర్చ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ హైడ్రోజన్ని మనం ఏం చేయాలా, సో రికగ్నైజ్ చేస్తూ ఉండాలి. ఇది షిప్ గురించి అనమాట. సో ఇవన్నీ కూడా పాలసీస్. ఒకటి ఏంటి, ఫస్ట్ పాలసీ ఏంటి, నథింగ్ బట్ సైట్ ఈస్ ద ఫస్ట్ పాలసీ. సైట్ ఏం చేస్తుంది, ఫినాన్షియల్ సపోర్ట్ ఆర్ ఇన్సెంటివ్ ఇస్తుంది. దేనికి, గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరర్కి ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఎలక్ట్రోలైజర్ని యూజ్ చేస్తారు కదా, అది ఒక మిషన్ ఎలక్ట్రోలైజర్. ఆ ఎలక్ట్రోలైజర్కి ఫినాన్షియల్ సపోర్టు, ఇన్సెంటివ్స్ని ఇచ్చేది సైట్. గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ ఎన్ని ఉన్నాయి, 3 గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ ఉన్నాయి. తర్వాత
ఇంకోటి జిహెచ్సిఏ అంటే ఏంటి, మొత్తం తయారు చేసిన తర్వాత ఫైనల్ సర్టిఫికెట్ ఇవ్వడం, అది కరెక్ట్ గ్రీన్ హైడ్రోజనే అన్నట్టు. స్ట్రాటజిక్ హైడ్రోజన్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి, రీసెర్చ్కి సంబంధించి మల్టిపుల్ కంట్రీస్తో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్తో పార్ట్నర్షిప్ పెట్టుకొని కొత్త కొత్త గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయడం, సింపుల్ అంతే. ఓకేనా, ఇవన్నీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న మెథడ్స్. ఇంకా పోతే మన ఇండియాలో ఇంపార్టెంట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. సో ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ పైలట్ ప్రాజెక్ట్. ట్రాన్స్పోర్ట్ సెక్టార్ పైలట్ ప్రాజెక్టు 2024లో దీన్ని అనౌన్స్ చేశారండి. గైడ్లైన్స్ ప్రాజెక్ట్ శాంక్షన్డ్ ఇన్ 2025లో శాంక్షన్ అయింది. టోటల్గా 496 crores ఇన్వెస్ట్ చేశారు. డెమాన్స్ట్రేట్ హైడ్రోజన్ పవర్డ్ మొబిలిటీ. ఓకే, అండ్ టార్గెట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని యూజ్ చేసి ప్రొడ్యూస్ చేసే గ్రీన్ హైడ్రోజన్ని 37 బస్సెస్ అంటే గ్రీన్ హైడ్రోజన్ బస్సెస్, ట్రక్స్ అండ్ 9 హైడ్రోజన్ రీఫైలింగ్ స్టేషన్స్లో అండ్ 10 రూట్ అక్రాస్ ఇండియా, 10 రూట్స్ అక్రాస్ ఇండియా అండ్ 7 పైలట్ ప్రాజెక్ట్స్. ఇవన్నీ కూడా దీని యొక్క టార్గెట్స్ అనమాట, ఫ్యూచర్స్. మినిస్ట్రీ ఆఫ్ న్యూ రినవబుల్ ఎనర్జీ 2025 to 26 ఆ ఫినాన్షియల్ ఇయర్లో ఈ టార్గెట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలి. 37 బస్సెస్ హైడ్రోజన్ ఫ్యూయల్తో నడిచేవి రావాలి, 9 ట్రక్స్ రావాలి. ఓకేనా, అలాగే 37 బస్సెస్ అండ్ ట్రక్స్ కూడా 37 బస్సెస్ అండ్ ట్రక్స్, 9 హైడ్రోజన్ రీఫిల్లింగ్ స్టేషన్స్ అనేవి రావాలి. హైడ్రోజన్ రీఫిల్లింగ్ స్టేషన్స్ ఇప్పుడు ఆయిల్ బంకులు, పెట్రోల్ బంకులు ఎట్లున్నాయో హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్స్ కూడా అట్లా రావాలన్నమాట. అండ్ స్టీల్ సెక్టార్ పైలట్ ప్రాజెక్ట్. సో స్టీల్ కంపెనీస్లో, అల్యూమినియం ఇలాంటి కంపెనీస్లో కూడా హైడ్రోజన్ని యూజ్ చేస్తారండి. 2024లో ఎస్టాబ్లిష్ చేసాం. 455 crores ఇన్వెస్ట్ చేశారు. యూజ్ గ్రీన్ హైడ్రోజన్ ఇన్ స్టీల్ ప్రొడక్షన్లో గ్రీన్ హైడ్రోజన్. ఇప్పుడు స్టీల్ ప్రొడక్షన్లో కూడా హీట్ యూజ్ చేస్తూ ఉంటారు. స్టీల్ రా మెటీరియల్ సాయిల్ నుంచి ఓర్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత స్టీల్ని యూజ్ చేసి చేస్తుంటారు కదా, బౌల్స్, బిందెలు అవి ఇవి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు కదా, వంట సామాగ్రి, హీట్ కావాలి కదా, అందులో గ్రీన్ హైడ్రోజన్ని మనం యూజ్ చేయాలి. అప్రోచెస్ 100% హైడ్రోజన్ డిఆర్ఐ, బ్లాస్ట్ ఫర్నాన్స్ ఇంజెక్షన్, షాఫ్ట్ ఫర్నాన్స్ ఇంజెక్షన్. ఓకే, కంప్లీట్గా గ్రీన్ హైడ్రోజన్ని యూజ్ చేయాలి స్టీల్ కంపెనీస్లో కూడా. 2029 to 30 ఇయర్ యొక్క టార్గెట్ అనమాట ఇది స్టీల్ సెక్టార్ పైలట్ ప్రాజెక్ట్. షిప్పింగ్ సెక్టార్ అంటే 2023లో స్టార్ట్ చేశారు. 115 crores దీంట్లో ఇన్వెస్ట్ చేశారండి. షిప్పింగ్లో కూడా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా యూజ్ చేసి షిప్పింగ్ బేస్డ్ ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ మినిస్ట్రీ అండర్లో ఉంటుంది అప్ టు 25-26. ఓకే, అంటే ఇప్పుడు షిప్పులు, సబ్మెరైన్స్, లేకపోతే బిజినెస్ చేసే షిప్పులు, ఇవన్నీ ఓడలు, పడవలు, ఇవన్నీ కూడా క్రూడ్ ఆయిల్ బేస్డ్ నడుస్తున్నాయి కదా. సో క్రూడ్ ఆయిల్ని కంట్రోల్ చేసి హైడ్రోజన్ని మనం దాన్ని రీప్లేస్ చేయాలి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ వల్ల మళ్ళీ సముద్రంలో సో ఆయిల్ రీఫిల్స్ ఎక్కువైపోయి సముద్రంలో ఆక్సిజన్ స్కేర్సిటీ వచ్చేసి అండ్ మెరైన్ అనిమల్స్ అన్నీ కూడా ఆక్సిజన్ డెఫిషియన్సీ వల్ల చనిపోతున్నాయి. సో కాబట్టి మనం అందుకే ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియాస్ని కూడా సృష్టించి సముద్రంలో ఉండే ఆయిల్ అంతా కూడా మనము తీసేయడానికి ట్రై చేస్తున్నాం. ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే షిప్స్లో వాటిలో కూడా క్రూడ్ ఆయిల్కి బదులుగా హైడ్రోజన్ ఫ్యూయల్ని యూజ్ చేయాలన్నమాట. అండ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ 2023లో తీసుకొచ్చాం. 400 crores ఈ హబ్స్ పైన ఇన్వెస్ట్ చేసాం. అట్లీస్ట్ టూ గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ టార్గెట్ పెట్టుకున్నాం, కానీ అది 3 చేసాం. అఫ్ కోర్స్ టార్గెట్ రీచ్ అయ్యామన్నమాట. సో ఇనీషియల్ ఫేజ్, ఈ మిషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్ ఫేజ్ ఇదే. అండ్ స్టార్టప్ పైలట్ ప్రాజెక్ట్స్ 2025లో తీసుకొచ్చాం. 100 crores ఇన్వెస్ట్ చేసాం. సో అప్ టు 5 crore ఫండింగ్ పర్ స్టార్టప్. ఒక స్టార్టప్కి 5 crores ఫండింగ్ పెట్టాలా. సో ఇది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్గా మనం చెప్పొచ్చు. 2025లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇవన్నీ కూడా రీసెంట్ ఐ మీన్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కూడా రీసెంట్గానే వచ్చిందిలే, 2023లో తీసుకొచ్చాం. సో 23 నుంచి 24, 25 ఈ 3 yearsలో వచ్చినటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ అన్నమాట మన ఇండియాలో. ఇవి గుర్తుపెట్టుకోవాలి. అండ్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేసిన స్టేట్ ఏది అంటే హర్యానా. పానిపట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ హర్యానాలో ఎస్టాబ్లిష్ చేశారండి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. కెపాసిటీ 10,000 trillion per annum ఫ్యూయల్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇండియాస్ లార్జెస్ట్ రీఫైనరీ బేస్డ్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. ఇండియాలోనే పెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్గా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ నాత్పా జాక్రీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది, SJVN లిమిటెడ్ కంపెనీ అండర్లో. సో ఇది కూడా మనకి ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా కన్సిడర్ చేయొచ్చండి. ఓకేనా, అంటే ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్
కంపెనీ అనమాట ఇది. ఎలక్ట్రోలైజర్ అంటే గ్రీన్ హైడ్రోజన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎలక్ట్రోలైజర్స్ ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రోలైజర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇండియాస్ ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ ఇది. ఓకేనా, పైలట్ ప్లాంట్ అది ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్. అండ్ కండ్లా దీన్ దయాల్ పోర్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ గుజరాత్. దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ 1 మెగావాట్ ఎనర్జీని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, అండ్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ పోర్ట్ బేస్డ్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తీసుకొచ్చాం. అండ్ విజయనగర్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కర్ణాటక, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కంపెనీ అండర్లో 3800 కెపాసిటీ ఇది హైడ్రోజన్ని పవర్ చేస్తుంది. అండ్ సప్లైస్ గ్రీన్ హైడ్రోజన్ ఫర్ గ్రీన్ స్టీల్ ప్రొడక్షన్. గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ స్టీల్ ప్రొడక్షన్లో ఇది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా, 3800 ట్రిలియన్ పర్ యానం. అండ్ పుడిమాడక గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో పుడిమాడక గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఉంటుంది, ఎన్టీపీసీ అండర్లో ఉంటుంది. ఇది కూడా ఇది ప్లాండ్ అనమాట, ఇండియాస్ లార్జెస్ట్ ప్లాండ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్. ఓకేనా, ప్లాండ్ ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది ఇది. అండ్ గోపాల్పూర్ గ్రీన్ హైడ్రోజన్ అమోనియా ప్రాజెక్ట్ ఒడిస్సాలో ఉంటుంది. సో ఓకేఆర్ ఎనర్జీ కంపెనీ అండర్లో ఉంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ మనకి ఏంటంటే 1 మిలియన్ టన్స్ పర్ యానం. ఓకే, 1 మిలియన్ టన్స్ పర్ యానం, 1 మిలియన్ టన్స్ పర్ యానం గ్రీన్ హైడ్రోజన్ అమోనియాని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఇది. ఓకేనా, సో ఇది కూడా 1 మెగావాట్ 140 టన్స్ పర్ యానం ఏంటి. అండ్ ఎనర్జీకి చూసుకుంటే 10 మెగావాట్స్ ఆఫ్ ఫైనల్ ఫేస్ ఎనర్జీ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ లైక్ మల్టీ ఫేస్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ గోపాల్పూర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ఒడిస్సాలో ఉంటుంది. అండ్ హైజెన్కో గ్రీన్ ఇంజనీర్స్ ఎనర్జీస్, ఓకే, హైజెన్కో గ్రీన్ ఎనర్జీస్ కంపెనీ 1.1 మిలియన్ టన్స్ పర్ యానం గ్రీన్ అమోనియాని ఇది ప్రొడ్యూస్ చేస్తుందండి. ఓకేనా, ఇవన్నీ కూడా ఇండియాలో ఉండేటువంటి టాప్ మోస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఇంకా ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ ఎక్కడొచ్చింది అంటే హిమాచల్ ప్రదేశ్లో వచ్చింది, మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. ఓకే, కమిషన్డ్ ఇన్ ఏప్రిల్ 2024 ఇండియాస్ ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ని ప్రొడ్యూస్ చేసాం. మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ని యూజ్ చేయొచ్చు, గ్రీన్ అమోనియా ఇట్లాంటివి కూడా వీటిలో ప్రొడ్యూస్ చేస్తూ ఉండొచ్చు. ఫస్ట్ ఇండిజినస్ పోర్ట్ బేస్డ్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ గుజరాత్లో ఉందండి. పోర్ట్ బేస్డ్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ గుజరాత్, మల్టీపర్పస్ అయితే హిమాచల్ ప్రదేశ్. దీన్ దయాల్ పోర్ట్ ఇండియాస్ ఫస్ట్ మేక్ ఇన్ ఇండియా పోర్ట్ బేస్డ్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్ ట్రైల్ ఎక్కడ జరిగింది, ఢిల్లీలో జరిగింది. గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్ ట్రైల్, బస్. ఓకేనా, ఇది కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అండర్లో జరిగింది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సెస్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ పైలట్ డెమాన్స్ట్రేషన్. సో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అట్ ఏ రిఫైనరీ హర్యానాలో గ్రీన్ హైడ్రోజన్ రిఫైనరీ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేశారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు. ఇండియాస్ ఫస్ట్ లార్జ్ రిఫైనరీ బేస్డ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అనేది హర్యానాలో ఉంటుంది. ఆయిల్ కంపెనీసే, పెట్రోల్ డీజిల్ కంపెనీస్ అవి ఐఓసిఎలే కదా వాళ్ళే. ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ లార్జెస్ట్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ గ్లోబలీ లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఆంధ్రప్రదేశ్ పుడిమాడకలో డెవలప్ అవుతుంది అండి. ఇండియాస్ లార్జెస్ట్ ప్లాంట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా దీన్ని మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇవి సమ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. అండ్ సమ్ జీకే చూస్తే మనకి ఇక్కడ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్ని ఈ మధ్య రీసెంట్గా ట్రైల్ చేశారు కదా హర్యానాలో. రూట్ వచ్చేసి జింద్ సోనిపట్ రూట్లో నార్థరన్ రైల్వేస్ జింద్ సోనిపట్ రూట్లో ఒక గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్ని ట్రైల్ చేశారనమాట. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ట్రైన్. ఢిల్లీలో బస్సు ట్రై చేశారు, ఇక్కడేమో ట్రైన్ అనమాట. ఓకేనా, ఫస్ట్ బస్సు మనకు ఢిల్లీలోనే కదా ట్రైల్ వేసింది. హర్యానాలో ఏమో ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ట్రైల్ని రీసెంట్గా ట్రైల్ చేశారనమాట. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, దీంట్లో కోచ్ మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరంటే చెన్నైలో ఉండేటువంటి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఓకే, స్టేట్ వచ్చి హర్యానా. ఇది మీకు ఏంటంటే కరెంట్ అఫైర్స్ బిట్ లాగా. సో కొన్ని జీకే పాయింట్ ఆఫ్ వ్యూ బిట్స్ ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ని హిమాచల్ ప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేసాం. ఫస్ట్ పోర్ట్ బేస్డ్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ గుజరాత్లో స్టార్ట్ చేసాం. లార్జెస్ట్ ప్లాంట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఆంధ్రప్రదేశ్లో
డెవలప్ అవుతుంది. ఫస్ట్ రిఫైనరీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ హర్యానాలో స్టార్ట్ చేసాం. ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ కూడా హర్యానాలో మనము రన్ చేసామన్నమాట. జూన్ 26, 2026న ఈ ట్రైన్ని టెస్ట్ చేశారనమాట. ఓకేనా, జింద్ సోనిపట్ సెక్షన్లో మే 27, 2026న దీన్ని అప్రూవ్ చేశారు యాక్చువల్లీ. ఓకే, ఇది రీసెంట్ కాబట్టి డేట్ చెప్పాను, ఒకసారి చూడండి. జూన్ 26, 2026, జూన్ 26, 2026న ఓకే, జూన్ 26, 2026న ఈ హర్యానాలో జింద్ సోనిపట్ రూట్లో గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్ని ట్రైల్ చేశారు. ఓకే, ఇవన్నీ అప్డేట్స్ అని చెప్పచ్చు. ఇంకా మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ బ్రేకప్ ఇచ్చాను చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక టేబుల్ ఫామ్లో ఇన్వెస్ట్మెంట్ బ్రేకప్ ఇచ్చాను నేను. ఓకే, ఇన్వెస్ట్మెంట్ బ్రేకప్. ఈ మధ్య ఎగ్జామ్స్లో స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏ ప్రాజెక్ట్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అనే క్వశ్చన్ కూడా మీకు అడుగుతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులన్నీ ఏం చేస్తుంది అనే డౌట్ మీకు రాకూడదు అనేసి. ఓకేనా, సైట్ ప్రోగ్రామ్కి ఎంత పెట్టారు? స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్. సైట్ ప్రోగ్రాంలో ఇన్వెస్ట్ చేసిన మనీ 17,490 crores ఇన్వెస్ట్ చేశారనమాట. ఈ సైట్ ప్రోగ్రామ్ ఇన్సెంటివ్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్, డొమెస్టిక్ ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్కి సైట్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. పైలట్ ప్రాజెక్ట్స్ 3 పైలట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. సో పైలట్ ప్రాజెక్ట్స్కి హబ్బులు కదా 3 ఉండేది, గ్రీన్ హైడ్రోజన్ హబ్స్. పైలట్ ప్రాజెక్ట్స్కి టోటల్గా 1,466 crores ఇన్వెస్ట్ చేశారండి. పైలట్ ప్రాజెక్ట్స్లో డెమాన్స్ట్రేషన్ ప్రాజెక్ట్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ, బస్సులు, ట్రక్కులు, కార్లు, ఇవన్నీ. షిప్పింగ్కి ఓకేనా, సముద్రాల్లో యూజ్ చేసే షిప్పులు, వాటికి, స్టీల్ ఇండస్ట్రీస్కి, వీటన్నిటికీ కలిపి పైలట్ ప్రాజెక్ట్స్ అని అంటాం. వీటిల్లో 1,466 crores ఇన్వెస్ట్ చేశారు. అండ్ R&D డిపార్ట్మెంట్లో 400 crores ఇన్వెస్ట్ చేశారు. R&Dలో హైడ్రోజన్ ప్రొడక్షన్, స్టోరేజ్, ఫ్యూయల్ సెల్, సేఫ్టీ, ఇన్నోవేషన్స్ పైన రీసెర్చ్ చేయాలన్నమాట. అదర్ మిషన్ కాంపోనెంట్స్ పైన కూడా 388 crores ఇన్వెస్ట్ చేశారండి. స్టాండర్డ్స్, రెగ్యులేషన్స్, హైడ్రోజన్ హబ్స్, స్కిల్ డెవలప్మెంట్, అవేర్నెస్, అడ్మినిస్ట్రేషన్, వీటన్నిటిపైన రీసెర్చ్ చేయడానికి 388 crores. టోటల్గా ప్రాజెక్ట్ వర్త్ 19,744 crores నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ పైన మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఇది మీకు బ్రేకప్ ఓవరాల్గా. మళ్ళీ మీకు ఇక్కడ సైట్ ప్రోగ్రామ్ బ్రేకప్ కూడా ఇచ్చాను సపరేట్గా. ఓకే, సైట్ ప్రోగ్రాంలో టోటల్గా 17,490 crores ఇన్వెస్ట్ చేస్తే అందులో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. కాంపోనెంట్ 1లో 4,440 crores ఇన్వెస్ట్ చేశారు. కాంపోనెంట్ 1లో ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఎలక్ట్రోలైజర్ అంతే, అది ఎక్విప్మెంట్. ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్కి కాంపోనెంట్ 1లో 4,440 crores. కాంపోనెంట్ 2లో 13,050 crores పెట్టారు. ఇన్సెంటివ్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్, ఎలక్ట్రోలైజర్స్ త్రూ గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలి. సో ఇన్సెంటివ్స్ దేనికి ఇస్తారు? గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్కి ఇన్సెంటివ్స్. ఓవరాల్గా 17,490 సైట్ ప్రాజెక్ట్ వాల్యూ. ఓకే, ఇంకా పైలట్ ప్రాజెక్ట్స్ యొక్క బ్రేకప్ ఇచ్చాను. పైలట్ ప్రాజెక్ట్స్లో 1,466 crores ఇన్వెస్ట్ చేశారు కదా. సో ఇందులో ట్రాన్స్పోర్ట్కి 496 crores, అంటే బస్సెస్, ట్రక్కులు, రీఫిల్లింగ్ స్టేషన్స్ కలిపి, ఓకే, రీఫిల్లింగ్ బంకులకు కలిపి. స్టీల్కి వచ్చేసి 455 crores ఇన్వెస్ట్ చేశారండి, స్టీల్ ప్లాంట్స్కి, అండ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా. షిప్పింగ్కి వచ్చి 115 crores, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా అండ్ మ్యారిటైమ్ సెక్టర్. మ్యారిటైమ్ అంటే సముద్రాలలో ఉండేటువంటి వెహికల్స్కి 115 crores ఇన్వెస్ట్ చేశారు. ఇంకా న్యూ అండ్ ఇన్నోవేషన్ అప్లికేషన్స్ రిమైనింగ్ని అలోకేట్ చేశారు. వీటికి అన్ని పోగా మిగిలింది అలోకేట్ చేసి టోటల్గా 1,466 crores డివైడ్ చేశారనమాట. ఏపీ విషయానికి వస్తే, సో ఏపీలో కూడా మనకు బిగ్గెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. సో డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. ఎక్కడ అంటే పుడిమాడక, అనకాపల్లి నియర్ విశాఖపట్నం డిస్టిక్లో మనకు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేది మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంది. అయితే ఇంకా ఎగ్జిక్యూషన్లోనే ఉంది ఇది. దీంట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి మనీ ఎంత అంటే 1.85 lakhs crore ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేశారండి. కెపాసిటీ వచ్చేసి 1,500 tons పర్ డే. 1,500 tons పర్ డే గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఈ ప్రాజెక్టుకు ఉంది.
అండ్ 2.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం గ్రీన్ కెమికల్స్ అండ్ 7 గిగావాట్ ఎలక్ట్రోలైజర్ 7 గిగావాట్ రినవబుల్ పవర్ని ప్రొడ్యూస్ చేసేటువంటి కెపాసిటీ ఈ ప్రాజెక్ట్కి ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ పర్ డే 1500 టన్స్ పర్ డే గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తాం ఇక్కడ. అండ్ ఇది 2030 టార్గెట్ అండి. 2030 వరకు ఈ టార్గెట్. గ్రీన్ హైడ్రోజన్ని ఎలా ప్రొడ్యూస్ చేయాలో మీకు తెలుసు కదా. సో 2H2O వాటర్ని ఎలక్ట్రోలైజర్లో ఎలక్ట్రాలసిస్ చేయాలి. ఎలక్ట్రాలసిస్ చేసి దీనికి మనం యూజ్ చేయాల్సినటువంటి ఎనర్జీ ఏంటి, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీని యూజ్ చేసి వాటర్ని ఎలక్ట్రాలసిస్ చేసి సో హైడ్రోజన్ని స్ప్లిట్ చేసి ఆక్సిజన్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ 2 × 2 4 హైడ్రోజన్స్, సో ఆక్సిజన్, సో 2 ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది కదా. సో ఇట్లా గ్రీన్ హైడ్రోజన్ని మనం రిలీజ్ చేస్తాం. ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో మనకి ఇక్కడ కార్బన్ ఎమిషన్స్ ఏమి రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఎకో ఫ్రెండ్లీ గ్రీన్ హైడ్రోజన్గా మనం కన్సిడర్ చేస్తాం. ఆక్సిజన్ అనేది హెల్దీ గ్యాసే. ఇట్లా మనకు గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ కూడా ఒకటి ఎస్టాబ్లిష్ చేశారండి. కాకినాడలో ఉంది. ఇది అండర్ కన్స్ట్రక్షన్, ఇది కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ $10 బిలియన్ దీని మీద ఇన్వెస్ట్ చేశారు. దీని యొక్క కెపాసిటీ ఎంత అంటే 1.5 మెట్రిక్ టన్స్ పర్ యానం. ఓకే, 1.5 మెట్రిక్ టన్స్ పర్ యానం గ్రీన్ అమోనియా, 1950 మెగావాట్ ఎలక్ట్రోలైజర్, 7.5 గిగావాట్ సోలార్ అండ్ విండ్, 2 గిగావాట్ పంప్డ్ హైడ్రో సపోర్ట్ కూడా ఇస్తుందన్నమాట. ఓకేనా. దీని యొక్క టార్గెట్ 2027 నుంచి 30 వరకు ఈ టార్గెట్. సో గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ మీద $10 బిలియన్ ఇన్వెస్ట్ చేసాం. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ పైన 1.85 lakhs crores మనం ఇన్వెస్ట్ చేసామనేసి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. అయితే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ 1,10,000 crores ఎగ్జాక్ట్గా చెప్పాలంటే దీంట్లో ఇన్వెస్ట్ చేశారండి. 60,000 డైరెక్ట్ జాబ్స్ని కూడా ఈ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తుందన్నమాట. ఓకే, ఎందుకు అని అంటే ఆంధ్రప్రదేశ్ అనేది కోస్టల్ ఏరియా కాబట్టి వాటర్ ఫెసిలిటీస్ అక్కడ బాగా ఉంటాయి. ఈ హైడ్రోజన్ హబ్స్ని కూడా కోస్టల్ ఏరియాస్లోనే ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. సో తెలంగాణలో అయితే ఎటువంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ లేవు, బికాస్ ఆఫ్ తెలంగాణ కోస్టల్ కాదు కాబట్టి. ఓకేనా. సో ఇది మనకు రీజనల్ ఇన్ఫర్మేషన్గా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్. సో గ్రీన్ హైడ్రోజన్ టైప్స్ ఏమేమి ఉన్నాయి? సో టైప్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్లో గ్రీన్ హైడ్రోజన్ ఎలా చేస్తాం? వాటర్ ప్లస్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ. ఇది వాటరు, సోలార్ లేదా విండ్ పవర్ని యూజ్ చేసి ఈ వాటర్ని మనం ఏం చేస్తాం? ఎలక్ట్రాలసిస్ చేస్తాం. ఎలక్ట్రాలసిస్ చేస్తే హైడ్రోజన్ని సపరేట్ చేస్తాం, ఆక్సిజన్ బయటకు వస్తుంది. సో నో కార్బన్ ఎమిషన్స్ కాబట్టి ఇది కంప్లీట్గా క్లీనెస్ట్ ఎనర్జీ, ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్గా మనం కన్సిడర్ చేస్తాం. తర్వాత బ్లూ హైడ్రోజన్ అండి. బ్లూ హైడ్రోజన్ని న్యాచురల్ గ్యాస్ మీథేన్ని యూజ్ చేసి బ్లూ హైడ్రోజన్ని చేస్తాం. ఇక్కడ మీథేన్కి వాటర్ని యాడ్ చేస్తాం. మీథేన్కి వాటర్ని యాడ్ చేయడం వల్ల సో కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ రెండు రిలీజ్ అవుతాయి. హైడ్రోజన్ని మనము యూజ్ చేసుకుంటాం, కానీ కార్బన్ డైఆక్సైడ్ని ఏం చేస్తాం? క్యాప్చర్ చేసుకుంటాం. అంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి అది ఎకో ఫ్రెండ్లీ కాదు, కానీ తక్కువ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని మనం ఏం చేయాలా? క్యాప్చర్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు CH4 మీథేన్కి ప్లస్ వాటర్ని యాడ్ చేస్తాం. మీథేన్కి వాటర్ యాడ్ చేసిన తర్వాత హైడ్రోజన్ వస్తుంది ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. యారో మార్క్ ఇటు పెట్టామంటే కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేసి ఉంచుకుంటాం. ఓకేనా, క్యాప్చర్ చేసాం. లో ఎమిషన్స్, లో డిపెండ్స్ ఆన్ CCS ఎఫిషియన్సీ అంటే కార్బన్ ఎమిషన్స్ తక్కువ రిలీజ్ అవుతాయి, అది బ్లూ హైడ్రోజన్. గ్రే హైడ్రోజన్ అంటే న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేస్తాం. సేమ్ CH4ని యూజ్ చేసి 2H2O మీథేన్ వస్తుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేయకుండా ఎన్విరాన్మెంట్లోకి వదిలేస్తాం. ఇక్కడేమో బ్లూ హైడ్రోజన్లో కార్బన్ డైఆక్సైడ్ని మనం క్యాప్చర్ చేసుకుంటాం. గ్రే హైడ్రోజన్లో ఎన్విరాన్మెంట్లోకి కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేసేస్తాం. అట్మాస్ఫియర్లోకి వదులుతున్నాం కాబట్టి పొల్యూషన్ ఎక్కువైతుంది దీనివల్ల. బ్రౌన్ హైడ్రోజన్ లిగ్నైట్ని యూజ్ చేసి, లిగ్నైట్ కోల్ ఉంది కదా, కార్బన్ కోల్కి వాటర్ని కలిపి కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ చేస్తారు. ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది పాయిజనస్ గ్యాస్ కాబట్టి దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది బాగా జరుగుతుంది.
ఓకే. నెక్స్ట్ బ్లాక్ హైడ్రోజన్ బిట్యుమినస్ కోల్ని యూజ్ చేసి బ్లాక్ హైడ్రోజన్ చేస్తారండి. సో ఇది కూడా కోల్ ప్లస్ వాటర్, కోల్లో వాటర్ని యాడ్ చేస్తారు, దీంట్లో కూడా కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఇది కూడా ఎమిషన్స్ ఎక్కువగా ఇస్తుంది అనమాట బ్లాక్ హైడ్రోజన్ కూడా. ఓకే. ఇంకా నెక్స్ట్ పోతే టర్కోజ్ హైడ్రోజన్, ఇది కూడా న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేస్తారు. మీథేన్ పైరాలిసిస్ ప్రాసెస్ త్రూ మీథేన్ గ్యాస్ని స్ప్లిట్ చేసి కార్బన్ని సపరేట్ చేసి హైడ్రోజన్ చేస్తారు. ఈ కార్బన్ కూడా కార్బన్ ఎమిషనే కాబట్టి లో కార్బన్ ఇన్స్టెడ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, వెరీ లో కార్బన్ ఎమిషన్స్ అనేవి వస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ బదులు కార్బన్ వస్తుంది బయటకి. పింక్ హైడ్రోజన్ వాటర్ ప్లస్ న్యూక్లియర్ ఎనర్జీని యూజ్ చేస్తారు. వాటర్, దీనికి న్యూక్లియర్ ఎనర్జీ లేదా ఎలక్ట్రిక్ ఎనర్జీని యాడ్ చేసి వాటర్ని స్ప్లిట్ చేసి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఎమిషన్స్ అనేవి దీనికి చాలా తక్కువగా ఉంటాయి. ఓకేనా, ఎమిషన్స్ చాలా తక్కువ ఉంటాయి. న్యూక్లియర్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఈ ప్రాసెస్కి అవసరం అవుతుంది అటామిక్ ఎనర్జీని బేస్ చేసుకొని. పర్పుల్ హైడ్రోజన్లో వాటర్ ప్లస్ న్యూక్లియర్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ యూజ్ చేసి చేస్తారు. వాటర్ని హీట్ చేసి న్యూక్లియర్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసి వాటర్ని విడగొడతాడు. సో దీనివల్ల కూడా ఏమవుతాయంటే వెరీ లో కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ అవుతాయి. రెడ్ హైడ్రోజన్ వాటర్ ప్లస్ న్యూక్లియర్ హీట్, థర్మోకెమికల్ వాటర్ స్ప్లిట్టింగ్. ఇది వాటర్ని హీట్ చేసి హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్గా విడగొడతాడు. సో ఇది లో ఎమిషన్స్, వెరీ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇది లో ఎమిషన్స్, తక్కువ ఎమిషన్స్ ఉంటాయి బట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఆరెంజ్ హైడ్రోజన్ అంటే బయోమాస్ పౌల్ట్రీ వేస్ట్ వాటిని యూజ్ చేసి వాటిని స్టీమ్ చేసి హైడ్రోజన్ని తయారు చేస్తారు. వీటిలో కార్బన్ డైఆక్సైడ్ మోనాక్సైడ్ రెండూ వస్తాయి కాబట్టి ఇది కూడా పొల్యూటెడే. వైట్ హైడ్రోజన్లో కెమికల్ రియాక్షన్ ఏముండదు. ఇక్కడ కెమికల్ రియాక్షన్ ఏముండదు. వైట్ రియాక్షన్ కెమికల్ ఏం లేదు కాబట్టి కార్బన్ ఎమిషన్స్ చాలా తక్కువ వస్తాయి, బట్ వస్తాయి. అన్నిట్లో కార్బన్ ఎమిషన్స్ ఇంతో అంతో వస్తాయండి ఎక్సెప్ట్ గ్రీన్ హైడ్రోజన్లో తప్ప. మిగతా అన్నిట్లో కూడా కార్బన్ ఎమిషన్స్ లిటిల్ బిట్ కార్బన్ ఎమిషన్స్ వస్తూనే ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ హైడ్రోజన్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకేనా, అటామిక్ ఎనర్జీ బేస్డ్ హైడ్రోజన్ అండ్ కోల్ బేస్డ్ హైడ్రోజన్, వాటర్ బేస్డ్ హైడ్రోజన్, మీథేన్ బేస్డ్ హైడ్రోజన్, బయోమాస్ బేస్డ్ హైడ్రోజన్, ఇట్లా మనం చాలా రకాలుగా హైడ్రోజన్ చేయొచ్చు. ఓకే, వాటర్ని చేయడం కామన్, మీథేన్ చేస్తారు, కోల్ చేస్తారు, బిట్యుమినస్ కోలు, లిగ్నైట్ కోలు, అట్లా సపరేషన్ చేసి కోల్ బేస్డ్ కూడా చేస్తారు. ఓకేనా, ఇంకా వాటర్ బేస్డ్ చేస్తారు, బయోమాస్ బేస్డ్ కూడా హైడ్రోజన్ని తయారు చేయొచ్చు. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా, సో దట్ ఈస్ లైక్ ఆల్ అబౌట్ గ్రీన్ హైడ్రోజన్.